హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదేంటంటే రైస్లోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశ అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. సో ప్రిపరేషన్ ఎలా అనేది చూద్దామండి. దానికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి మూకిడి పెట్టుకున్నాను. ఈ మూకుడి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కొంచెం నూనె వేద్దామండి. పచ్చడి కోసం కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను ఇక్కడ కొంచెం నూనె వేసాను. అండ్ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, అదేవిధంగా ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. ఇవి దంచి పెట్టుకుంటే మనకి ఫ్లేవర్ అనేది దిగి చాలా టేస్ట్ వస్తుంది. సో అందుకనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం అల్లం వేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకుందాము. అండ్ కొంచెం 5-6 పచ్చిమిర్చి వేసుకుందామండి. అవి వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనకి చిన్న పచ్చిమిర్చిలో ఎక్కువ కారం ఉంటుంది కదండి, పెద్ద పెద్ద పచ్చిమిర్చికి కారం తక్కువ ఉంటుంది కదా. సో మీరు చిన్న వేసుకున్నప్పుడు తక్కువ వేసుకోండి, పెద్ద పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోండి. అండ్ నేను ఇక్కడైతే ఒక 8 పచ్చిమిర్చి వేసాను. ఆ ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేసానండి. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం టమోటాలు వేసుకుందామండి. ఈ టమోటాలు ఎన్ని అంటే ఒక 1/2 కేజీ టమోటాలకి చేస్తున్న పచ్చడి ఇది. సో ఇవి 1/2 కేజీ టమోటాలు. అండ్ దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. సో 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. 10 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఎలా ఉందనేది చూద్దాము. చూసారు కదండి, మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. చూసారు కదండి, కడిగి పెట్టుకున్న కొత్తిమీర నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర మీరు ఎప్పుడైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక జాలీలాగా ఉంటుంది కదండి, దాంట్లో వేసి కనుక మీరు క్లీన్ చేసుకున్నట్లయితే దాని మీద ఉన్న మట్టి అంతా పోతుందండి. అండ్ కొత్తిమీర వేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఉండి మనం దాన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకుందాం. చూసారు కదండి, మన పచ్చడి అనేది చల్లారిపోయింది. అండ్ దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అండ్ అదేవిధంగా దీంట్లో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసానండి. సారీ, క్లిప్లో మిస్ అయింది. అండ్ మిక్సీలో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము, మనకి టేస్ట్కి తగ్గినట్టు. ఇందాక వరకు మనం సాల్ట్ అయితే వేయలేదు కదా. సో సాల్ట్ వేసిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టినప్పుడు అసలు వాటర్ వేయకూడదండి. అంటే మీరు రైస్లోకి చేస్తే ఖచ్చితంగా వాటర్ వేయకూడదు. లేదు మీరు ఇడ్లీ, దోశ, వడ అలాంటి వాటికి చేస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఇప్పుడు ఇది రైస్కి చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు. చూసారు కదండి, మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనం ఇలాగే డైరెక్ట్గా తినొచ్చు, బట్ దీనికి తాలింపు వేసుకుంటే దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో తాలింపు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు. దానికోసం ఏంటంటే ఆల్రెడీ ఇందాక పెట్టిన మూకిడిలోనే మనం తాలింపు అనేది వేసుకుందాము. సో ఇందాక పెట్టిన మూకిడిని నేను మళ్ళీ గ్యాస్ మీద పెడుతున్నాను. అండ్ ఇందులో కొంచెం అంత నెయ్యి వేస్తున్నానండి. ఏ తాలింపుకైనా సరే నెయ్యి వేసుకుంటే దాని టేస్ట్ డబుల్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదు అంటే కనుక మీరు నూనె కూడా యూస్ చేయొచ్చు. సో నెయ్యి వేడెక్కిన తర్వాత నేను దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసానండి. ఆ రెండు కొంచెం చిటపట్లాడిన తర్వాత దీంట్లో కొంచెం మినప్పప్పు అండ్ అదేవిధంగా శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుందాము. అండ్ కరివేపాకు, ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచిపెట్టి వేసుకున్నానండి. వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామండి. సో ట్రాన్స్ఫర్ చేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేద్దాము. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.